హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 2024. ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే ఇంక రోజులాగానే ఇవాళ కూడా గొర్రెల దగ్గర పోయినానమాట. అయితే ఇక్కడ అంటే కాలువ పక్కనే ఇప్పుడు కాలువలో నీళ్ళు రాలేదన్నమాట. అంటే మొన్నటి వరకు రాలేదు, నిన్నటి నుంచి వస్తున్నాయి. అయితే రాని రోజున వెళ్ళామన్నమాట. మొత్తం తీగల చెట్లు కొంచెం గడ్డి పచ్చగా ఉంటే అక్కడే కొద్దిసేపు మేపినాం. కొద్దిసేపు అంటే దాదాపుగా 1 అవర్ 1.5 అవర్ అక్కడ మేపినాం అన్నమాట. మేకలైతే ఇట్లా తీగల చెట్లని బాగా తింటాయన్నమాట గొర్రెల కంటే. ఎప్పుడైనా చేనులోకి పోయినా అవి గడ్డి కంటే అట్లా తీగల చెట్లు ఎక్కడైనా ఉన్నాయేమో అని చూడడానికి చూసి తింటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న పొట్టేలకైతే ఎందుకో తెలీదు ఉన్నట్టుండి అది నడవలేకపోతుంది అనమాట. మనం లేపాల్సి వస్తుంది. అయితే మేము పొద్దున్నే దాన్ని తోలుకుని పోయినాం. గొర్రెలు అంటే వస్తుందిలే, ఇద్దరం ఉంటాం కదా, చూసుకుంటూ వెళ్ళొచ్చులే అనేసి అనుకున్నాము. అయితే అది మళ్ళీ కనీసం ఒక గొర్రెపిల్ల తగిలినా లేదంటే ఒక రాయి తగిలినా కూడా అది కింద పడిపోతుంది అనమాట. అందుకనేసి మళ్ళీ గొర్రెలతో దగ్గరికి తీసుకొచ్చి ఆ పొట్టేల్ని ఇంకా నీళ్ళు కొన్ని తాపిచ్చి నీళ్ళలో ఒక 3 సార్లు ముంచి తీసేసి గుట్లో వేసి దానికి పొట్టు నీళ్ళు పెట్టి మళ్ళీ రివర్స్ వచ్చామన్నమాట గొర్రెలు మేపుకొని. కాలువలో వచ్చేసి నిన్నటి నుంచి కాలువలో నీళ్ళు వస్తున్నాయన్నమాట. అయితే ఇంకా నిన్న మేము ముత్యాల మందు పెట్టినామన్నమాట. సో మేము 5:30కి అట్లా వెళ్ళినాము. మేము వెళ్ళాలికి మా మామయ్య దొడ్లో కసువంతా ఊడ్చేసినాడు అనమాట. ఇంకా ఊడ్చేసింది కాస్త నేను ఎత్తేస్తున్నాను, మా మామయ్య వచ్చి తడకలు కొడుతున్నాడు. ఇంకా నార్మల్గా ఉన్నట్టు కాదు కదా, మందు పెడుతున్నాం కాబట్టి గొర్రెలకు కొంచెం తక్కువ స్పేస్తో తడకలు కొట్టి దాంట్లోకి తోలి మందు పెడతాం కదా. సో అందుకనేసి తడకలు ఊడిపీకి ఇంకో చోటు కొడుతున్నాడు అనమాట. సో నేను అంతే ఎత్తేసే లోపల మా మామయ్య తడకలు కొట్టేసినాడు. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి దాని గొర్రెలను తోలుకొని వస్తుందన్నమాట. ఇక ఆ మధ్యలో నేను మా మామయ్యతోనూ ఇంకా మా పెద్దయ్య కూడా అక్కడే ఉన్నారు. సో ఆయనతోనూ మేము ముగ్గురం అరువులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ పని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. నిజానికి ఆ పొట్టేలకి అట్లా అయిందనేసి నేను కాదు, మేము ముత్యాల మందు పెడదామనేసి అనుకున్నాం అనమాట. మొత్తానికి ఆ పొట్టేలు అయితే చచ్చిపోయింది. ఒకవేళ అమ్మాలి అంటే ఆల్రెడీ అమ్ముదామని అనుకున్నాము. అయితే వాళ్ళు 1500కి అట్లా అడిగినారనమాట. సేమ్ అదే పొట్టేల్ని కొంచెం బాగా హెల్తీగా ఉండే పొట్టేల్ని మేము 7,000కి అమ్మినాం. దాన్నైనా కోసి అమ్మేదే. ఈ 1500కి అడిగింది కూడా వాళ్ళు కోసి అమ్మేది. రెండు సేమే. కాకపోతే వాళ్ళు ఇంకంతే మన టైంని చూసి వాళ్ళు కూడా డబ్బులు అడుగుతారనమాట తగ్గించి. ఇంకా గొర్రెలకి మందులు పెడుతున్నాం కదా. అయితే ఇక్కడ పొట్టేళ్ళని అయితే ఇంకా నార్మల్గా పెట్టడానికి